త్రిశక్తిలలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రసిద్ధి. మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం, వరదహస్తంతో దర్శనమిస్తోంది. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవడం అత్యంత శుభకరం. క్షీరసాగరమథనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్టసిద్ధిలు ప్రసాదిస్తుంది. ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయని చెబుతారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా. అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీస్తుతిలో ఉంది. అందుకే దసరాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయంటారు. సంపదకు ప్రతిరూపం అయిన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దారిద్ర్యాలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా కలువలతో కానీ తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు. క్షీరసముద్రరాజతనయకి క్షీరాన్నాన్ని నివేదించాలి. పరమాన్నం కాకుంటే అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదం నివేదించవద్దు.